హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. మనం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఘటన అయితే తీవ్ర స్థాయిలో సంచలనంగా మారింది. అయితే మన వద్ద కుర్చీ తాతున్నారు. ఆయన ఈ ఘటన గురించి ఏమంటారో చూద్దాం. నా అభిమానులకు మళ్ళీ దేశ ప్రజలకు చెప్పేది ఒకటే, సినిమా ఇవాళ కాకపోతే రేపు చూస్తాం, ఒక వారం రోజులు తర్వాత అయినా. కానీ వచ్చిన రోజే పోవాలని ఉంది. ఇప్పుడు నేను పోవాలంటే పోలేనా? ఇప్పుడు పోయి నేను చూడాలంటే చూడలేనా? ఓపిక ముఖ్యం. నెక్స్ట్ రేవంత్ రెడ్డి అసలు పరామర్శించలేదు అల్లు అర్జున్ అంటున్నాడు. ఏమంటున్నావు దానికి? రేవంత్ రెడ్డి ఒక సీఎం అండి. అల్లు అర్జున్ కామన్ మ్యాన్. అతను పోవాల్సిన అవసరం లేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకరికైనా అతను ఒక సీఎం, 5 కోట్ల అభిమానులకు ఒక సీఎం. నెక్స్ట్ అల్లు అర్జున్ హాస్పిటల్కి పోలేదని రేవంత్ రెడ్డి అన్నాడు. మరి ఎందుకు పోలే? నేను పోయినా అని అతను అంటాడు, పోలేదని జనాలు అంటారు. మరి నువ్వు పోయినావా, నీ పోలేదో నీ అంతరాత్మకెరక. నెక్స్ట్ అది ఎవరు తప్పు ఉందంటావు దీంట్లో? ఆ అమ్మాయిది. సినిమా వచ్చిన రోజే పోవాలని ఏంలా, ఒక వారం తర్వాత చూడవచ్చు. ఇప్పుడు మేము ఆగల ఏమన్నా దేవుడా? నెక్స్ట్ ఎంత ఇస్తే పరిహారం సరిపోతుంది అంటావు ఆ అమ్మాయికి, కుటుంబం? ఇప్పుడు ప్రతి 25 లక్షలు ఇచ్చిళ్ళు, సరిపోతుంది, చాలు. నెక్స్ట్ రేవంత్ రెడ్డి కరెక్టా, అల్లు అర్జున్ కరెక్టా ఈ విషయంలో? కొంతమంది జేఏసీ విద్యార్థులు కూడా వెళ్ళి అల్లు అర్జున్ మీద ఇంటి మీద దాడి చేశారు. పక్కా చేస్తారు. ఎందుకరికైనా వానికి గర్వం ఎక్కువ. వానికి అల్లు అరవింద్కు గర్వం బాగా. అల్లు అర్జున్ గా కుర్చీ తాత, నేను సీఎం కేసీఆర్ గారు ఉండగా ఇవ్వలే కుర్చీ అంటారా, కుర్చీ. నెక్స్ట్ ఇప్పుడు జేఏసీ నాయకులు పోలీసులు అరెస్ట్ చేశారు, వాళ్ళ మీద దాడి చేశారండి. పోలీసు అడిగి వాళ్ళని అప్పుడే బయటకు వచ్చేసారు. 1500 వాళ్ళకి 25 కోట్లు ఇవ్వకపోతే నా అల్లు అర్జున్ ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తామని విద్యార్థులు చెప్తున్నారు. నాకు సంతోషం. వాని అయ్యా జాగిరా, వాడు నాగార్జున గారు చెరువులో ఇల్లు కట్టిండు. నా కొడుకులారా ఎక్కడ ఎంటీ ప్లేట్ కనబడితే అక్కడ ఇల్లు కడుతున్నాడు. నెక్స్ట్